హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవాల్టి నుంచి స్టార్ట్ అయింది. సో, మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాధ్యత మహాత్మా గాంధీ యూనివర్సిటీ మనకి నల్గొండ వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో, లేట్ చేయకుండా మనం ఈ తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన సమాచారము, అలాగే అప్లికేషన్ ఎలా చేయాలనేది వివరంగా తెలుసుకుందామండి. సో నోటిఫికేషన్ కోసం అయితే మనం ఇక్కడ వెబ్సైట్ iset.tgche.ac.in అనే వెబ్సైట్ ముందుగా మనము విజిట్ చేయాల్సి ఉంటుంది. విజిట్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్‌లో స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది చూడండి. సో నోటిఫికేషన్‌లో మనకి ఇక్కడ ఏం చెప్పారు అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ డిజైర్స్ టు అపియర్ ఫర్ ది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీ ఐసెట్ అంటారండి. టీజీ ఐసెట్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఐసెట్ అంటే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇక్కడ వీళ్ళు ఏం ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే ఎంసీఏ అండ్ ఎంబీఏ కోర్సెస్ అన్నీ కూడా కంబైన్డ్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఇంటిగ్రేట్ చేస్తూ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2025-26 ఇయర్కి మనకి యూనివర్సిటీ కాలేజెస్, కాన్స్టిట్యూట్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్, ఈ యూనివర్సిటీల కింద ఈ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఈ పర్టికులర్ యూనివర్సిటీ కాలేజెస్ టోటల్గా 9 యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ, ఓయూ, కేయూ, ఎంజీయూ, పియూ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, అలాగే జేఎన్టీయూ హైదరాబాద్, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజేయు హైదరాబాద్. ఈ యూనివర్సిటీస్ పరిధిలోని అన్నింటిలో మనకి ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఏవైతే నిర్వహిస్తున్నారో వాటి కింద అడ్మిషన్ పొందాలంటే మీరు తెలంగాణ ఐసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మరి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే ఎవరైనా రాయవచ్చండి. ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా, ఇండియన్ భారతీయ పౌరుడైన ఏ స్టూడెంట్ అయినా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవచ్చు. బట్ మనకి లోకల్, నాన్ లోకల్ స్టేటస్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతారు. ఈ లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్కి సంబంధించి నేను ఒక స్పెసిఫిక్ వీడియో కూడా ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా మనం ఈ పర్టికులర్ యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న వీడియో దాని డిస్క్రిప్షన్లో నేను ఎవరు రాయొచ్చు, ఎవరు రాయొద్దు, ఏ స్టేట్ వాళ్ళు రాయొచ్చు, ఏ స్టేట్ వాళ్ళు రాయొచ్చు, రాయకూడదు, అలాగే ఎవరు లోకల్ కింద ట్రీట్ చేయబడతారు, ఎవరు నాన్ లోకల్ కింద ట్రీట్ చేయబడతారు, ఒకవేళ లోకల్, నాన్ లోకల్ కాని పక్షంలో అసలు ఎగ్జామినేషన్ రాయొచ్చా, రాయకూడదా, రాస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, రాయకపోతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేవి నేను వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేశాను. వాటన్నిటిని కూడా మీరు చెక్ చేసుకుంటే ఈ అప్లికేషన్ చేయడం కంటే ముందు మీరు ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చా, చేయకూడదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ అనేది సాటిస్ఫై అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ రాసి అడ్మిషన్ పొందవచ్చు. మీరు అడ్మిషన్ పొందాలనుకుంటే మరి ఎంబీఏలో అయితే మనకి ఈ పర్టికులర్ కోర్సెస్ రాయడానికి, ఎంబీఏ చేయడానికి ఏ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇవన్నీ కూడా పీజీ కోర్సెస్ కాబట్టి ఈ పీజీ కోర్సెస్లో ఎవరు చదువుకోవచ్చు, ఏ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేసిన వాళ్ళు, యూజీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఏంటి అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను. ఎంబీఏ చేయాలంటే మాత్రం మీరు బ్యాచిలర్ డిగ్రీ మినిమం 3 years డ్యూరేషన్ చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఎనీ 3 or 4 year డిగ్రీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసిన ఎవరైనా కూడా, ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే మనకి లాంగ్వేజ్ ఉంటాయి కదా, ఆ లాంగ్వేజ్ చదువుకున్న స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో లాంగ్వేజ్ చదువుకున్న స్టూడెంట్స్ ఎంబీఏ చేయడానికి అర్హులు కాదు అండి. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసిన ఏ స్టూడెంట్ అయినా కూడా ఎంబీఏ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఎంసీఏ కోర్సెస్ చేయాలంటే మాత్రం మనకి బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ 10+2 లెవెల్ ఆర్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే మ్యాథమెటిక్స్ మీరు ఇంటర్మీడియట్లో కానీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ చదువుతూ బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ చేసిన ఏ స్టూడెంట్ అయినా కూడా ఎంసీఏ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ మనకి బీకాము, బీఎస్సీ, బీఏ ఈ కోర్సెస్తో పాటు ఈ ఎంసీఏ చేయాలంటే మాత్రం మనకి మ్యాథమెటిక్స్ ఉండాలి. అది పాయింట్. ఆ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ రాసి ఎంసీఏ చదువుదాం అనుకుంటే మీరు ఓరియంటల్ లాంగ్వేజ్ చేసిన స్టూడెంట్ అయినా, లేకపోతే ఇక్కడ చెప్పుకున్న ఏ స్పెసిఫిక్ క్రైటీరియా మీరు మిస్ మ్యాచ్ అయినా కూడా మీరు రాయకపోవడమే ఉత్తమం అండి. ఎందుకంటే అనవసరంగా రాసి డబ్బులు వేస్ట్ చేయవద్దు. ఓకే, ద క్వాలిఫైయింగ్ డిగ్రీ అబ్టైన్డ్ అండర్ డిస్టెన్స్ మోడ్ ప్రోగ్రామ్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ షుడ్ హ్యావ్ రికగ్నిషన్ బై జాయింట్ కమిటీ ఆఫ్ యూజీసీ, ఏఐసిటి అండ్ డిఈసి, డిఈబి యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్. అంటే మీకు ఏవైనా డిస్టెన్స్ లెర్నింగ్లో కానీ లేదంటే డిస్టెన్స్ మోడ్లో కానీ మీరు ఏవైనా గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేసి ఉంటే ఆ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి యూజీసీ, ఏఐసిటి, డిఈసి, డిఈబి యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్ ఆఫ్ 2013 and 20 అప్రూవల్ ఉండాలండి. అప్పుడు మాత్రమే మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ రాసి మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ ప్రోగ్రామ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీరు మీరు 50% మార్క్స్ మీరు ఖచ్చితంగా పొంది ఉండాలి. ఇప్పుడు మీరు అన్రిజర్వ్డ్ స్టూడెంట్ అయితే ఓసీ కానీ, బీసీ, ఓసీ కానీ అయితే మీరు 50% మార్క్స్ మీ గ్రాడ్యుయేషన్లో పొంది ఉండాలి. అలాగే 45% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏదైతే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేశారో దాంట్లో మీకు 45% మార్క్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే వచ్చి ఉండాలి. 50% మార్క్స్ అదర్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకైతే వచ్చి ఉండాలి. అండ్ ఈ ఎగ్జామినేషన్ మనకి 10th
ఎగ్జామినేషన్ సంబంధించిన అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 10th మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చి 3rd మే 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 17th 250 మీరు 17th మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఆఫ్ 500 మీరు 26th మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎగ్జామినేషన్ వచ్చి 8th అండ్ 9th జూలై మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. 8th జూన్ 2025 సండే రోజున, 9th జూన్ 2025 మండే రోజున ఎగ్జామినేషన్ అనేది సెషన్ 1, 2, 3, 4 ఇలా సెషన్ 1, 2 అనేది 8th జూన్ రోజున కండక్ట్ చేస్తారు. సెషన్ 3, 4 అనేది 9th జూన్‌లో కండక్ట్ చేస్తున్నారు అండి. టైమింగ్స్ కూడా ఇచ్చారు మనకి 10 AM టు 12:30 PM సెషన్ 1. సెషన్ 2 వచ్చి 2:30 PM టు 5 PM ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అంటే మనకి ఎగ్జామినేషన్ వచ్చి 2.5 అవర్స్ డ్యూరేషన్ ఉంటుందని మీకు అర్థమయ్యే ఉండింటిది. సెషన్ 3, సెషన్ 4లో కూడా సేమ్ టైమింగ్స్ అండి. 10 AM టు 12:30 PM అండ్ ఆఫ్టర్‌నూన్‌లో మనకి 2:30 PM టు 5 PM వస్తుంది. దీంట్లో ఏ సెషన్ మనకి ఎగ్జామినేషన్ హాల్ టికెట్ జనరేట్ అయితే ఆ సెషన్ రోజున మనం ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళి ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. టీజీ ఆన్‌లైన్ సెంటర్స్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అలాగే మీరు త్రూ పేమెంట్ గేట్‌వే ద్వారా కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏందనేది మనం నోటిఫికేషన్ మొత్తం చదువుకున్న తర్వాత ఒకసారి మీకు డీటెయిల్‌గా చెప్తానండి. ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీ వచ్చి 750 ఇంక్లూజివ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ టెస్ట్ ఫీ ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఇది జనరల్ క్యాండిడేట్స్‌కి 750 మిగతా వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్‌కి అయితే 550 అండి. జనరల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఓసీ అండ్ బీసీ వస్తారు. 550 అనేది ఎస్సీ, ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్‌కి అండి. మీడియం ఆఫ్ టెస్ట్ మనకి సెక్షన్ ఏ వచ్చి అనలిటికల్ ఎబిలిటీ, క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది సెక్షన్ ఏ. మీరు మీడియం ఆఫ్ టెస్ట్ మీరు ఏది ఆప్ట్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో అయినా ఉంటుంది. ఇంగ్లీష్ అయితే అందరికీ కూడా కామన్‌గానే ఉంటుంది. తెలుగులో రాయాలనుకునే స్టూడెంట్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆప్ట్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్ ఉర్దూ మీడియంలో ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ సెలెక్ట్ చేసుకోవాలండి. సెక్షన్ బి వచ్చి మ్యాథమెటికల్ ఎబిలిటీ, క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. ఇక్కడ సెక్షన్ ఏ, బి అనేది కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. మీరు ఆప్ట్ చేసుకుంటే తెలుగు మీడియం, మీరు ఆప్ట్ చేసుకుంటే ఉర్దూ మీడియంలో ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో ఉంటుంది. సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ, క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇక్కడ సెక్షన్ సి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. అంటే ఇది అంతా కూడా ఇంగ్లీష్ సంబంధించిన పేపర్ కాబట్టి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ 25% మార్క్స్ రావాలి. 50 మార్క్స్ అవుట్ ఆఫ్ టోటల్ 200 మార్క్స్. అంటే ఎగ్జామినేషన్ మార్క్స్ టోటల్‌గా 200 ఉంటే మనకి 25% రావాలి. హౌఎవర్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈస్ ప్రిస్క్రైబ్డ్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది లేదండి. అంటే మీకు 50% మార్క్స్ 50 మార్క్స్ రాకపోయినా కూడా మీరు క్వాలిఫై అయినట్టే ట్రీట్ చేస్తారు. మీకు ర్యాంకింగ్ కూడా ఇచ్చేస్తారండి. ర్యాంకింగ్ క్రైటీరియా అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ క్రైటీరియా మనకి ఫస్ట్ మార్క్స్ సెక్యూరిటీని సెక్షన్ ఏని బట్టి ఇస్తారంట, తర్వాత సెక్షన్ బిని బట్టి ఇస్తారు. తర్వాత మనకి ఒకవేళ ఇంకా కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇట్ విల్ బి రిజాల్వ్డ్ ఇన్ ద బై టేకింగ్ ఇన్ టు ది ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్ గివింగ్ ది ప్రయారిటీ టు ఓల్డర్ క్యాండిడేట్. పెద్ద ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ర్యాంక్ ఇస్తారు, అంటే మంచి ర్యాంక్ ఇస్తారండి. ర్యాంక్ అప్డేట్ ఇన్ టీజీఐ సెట్ 2025 is valid for the academic year 2025-26 only. సో 2025-26 నాటికి మాత్రమే ఈ పర్టికులర్ ర్యాంక్ అనేది యాక్చువల్లీ వ్యాలిడ్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఏవైనా మీరు వైలేట్ చేస్తే మీరు బాధ్యులు అవుతారు కాబట్టి దాని ప్రకారం పనిష్మెంట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. ఇంతకు మించి ఇంకేం లేదు. నోటిఫికేషన్ వచ్చి మనకి 6th March 2025 రోజున యాక్చువల్లీ రిలీజ్ అయింది. బట్ వెబ్సైట్ అనేది మాత్రం ఇవాళ మాత్రమే మనకు అప్ వచ్చింది. అంటే అప్లై చేసుకునే అవకాశం ఇవాల్టి నుంచి మాత్రమే ఇచ్చారు, 10th March నుంచి. నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను, బట్ మనకి రాలేదు. నిన్న మొన్న అంతకుముందు కూడా ట్రై చేశాను, రాలేదు. ఇవాల్టి నుంచి మాత్రమే మనకి లైవ్లోకి వచ్చింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం యూజర్ గైడ్ ఇచ్చారు. ఈ ఐసెట్ వెబ్సైట్లోనే మనకి యూజర్ గైడ్ అనేది ఇచ్చారు. యూజర్ గైడ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో యూజర్ గైడ్ ప్రకారం మనం అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వీడియో రూపంలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టీజీ ఐసెట్ ఈ iset.tgch.ac.in వెబ్సైట్ విజిట్ చేయాలి. దీంట్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పేమెంట్ లింక్ అనేది మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక నోట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఐసెట్ డీటెయిల్ నోటిఫికేషన్ అంతా చదివారు, దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా అర్థం చేసుకున్నారని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసిన పక్షంలోనే మీకు ఈ అప్లికేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ మీకు ఓపెన్ కాదండి. మీరు నో క్లిక్ చేస్తే మాత్రం ఇది ఓపెన్ కాదు. సో ఎస్ అని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా అప్లికేషన్ ఫీ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి, అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు డీటెయిల్స్ తోటే మనకి ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
చేయండి. అండ్ రీసెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇక్కడ మీరు రీసెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 3 ఇయర్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ ఏది చేశారు, మనం చెప్పుకున్నాం నోటిఫికేషన్ ప్రకారం ఏ పర్టికులర్ కోర్స్ చదవాలనుకుంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఉండాలని చెప్పారు. సో దాంట్లో మీకు ఏది సూటబుల్ ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ప్లీజ్ ఎంటర్ డిగ్రీ బీటెక్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మీరు డిగ్రీ బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీలో ఉన్న మీ ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, అలాగే బీటెక్లో మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. దాంట్లో ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయండి. అండ్ కేటగిరీ ఓసీబీసీ దీంట్లో మీకు ఏది అప్లికేబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, మీరు డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. అండ్ పేమెంట్ టైప్, ఇక్కడ మీరు పేమెంట్ టైప్ కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ టైప్స్ ఉన్నాయండి. క్రెడిట్ కార్డ్తో పే చేయొచ్చు, డెబిట్ కార్డ్తో పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్తో పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్లో మనకి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, అలాగే అదర్ బ్యాంక్స్ అని వేరే బ్యాంక్స్ ఇచ్చారు. వాటిలో ఏది అప్లికేబుల్ అయితే దాన్ని మీ దగ్గర ఏ పేమెంట్ మెథడ్ మీ దగ్గర ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను పేమెంట్ అనేది 750 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉంటుంది. అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 550 రూపీస్ ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ప్రాపర్గా ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ గేట్వేలో పే విత్ పేటిఎం లేదా పే విత్ అదర్ మెథడ్ అని అదర్ పేమెంట్ ఆప్షన్స్ అని 2 ఉన్నాయి. దీంట్లో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే మనకి యూపీఐ పేమెంట్స్ ద్వారా చాలాసార్లు పేమెంట్స్ అనేవి సరిగా కంప్లీట్ కావట్లేదు. ఇక్కడ మీరు పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గరగా పెట్టుకోవాలి. అలాగే మీ మొబైల్ నెంబర్కి మీ ఏదాంతో అయితే పే చేస్తున్నారు కార్డ్ తోటి దానికి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి జాగ్రత్తగా పే చేయాలి కాబట్టి మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గరే ఉంచుకోండి. విత్ ఇన్ గివెన్ టైం మీకు ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ వ్యాలిడిటీ పీరియడ్ లోపు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత పేమెంట్ స్టేటస్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా అయితే మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. అలాగే పేమెంట్ రిఫరెన్స్ ఐడి సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కూడా క్లిక్ చేయవచ్చండి. ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయింది కానీ మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయలేదనుకోండి, తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఐసెట్ వెబ్సైట్లో ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినప్పుడు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి మీరు గెట్ అప్లికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇలా అప్లికేషన్ ఫామ్ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కావట్లేదు అంటే మీ పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయినట్టు. సో మీరు పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా క్లిక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మన వెబ్సైట్ ఏదైతే ఉందో టీజీ ఐసెట్ వెబ్సైట్లో పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ పేమెంట్ స్టేటస్లో మనకి పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్గా రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుందండి. పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ వచ్చిందంటే మరి మీరు మళ్ళీ పేమెంట్ కంప్లీట్ చేయాలి, జాగ్రత్తగా కంప్లీట్ చేయాలి ఈసారి. ఎందుకంటే అమౌంట్ అనవసరంగా డెబిట్ అవుతుంది. అనవసరంగా డెబిట్ అయితే మీకు మళ్ళీ రీఫండ్ అవడానికి 7 days 5 to 7 వర్కింగ్ డేస్ పడతాయి. కాబట్టి దాన్ని మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే అలాంటి సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళొద్దు అనుకుంటే మీరు ముందే పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా పేమెంట్ చేయండి. జాగ్రత్తగా పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి లేకపోతే మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసేటప్పుడు పేమెంట్ రిఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి లేకపోతే చాలామంది తర్వాత అప్లికేషన్ కంప్లీట్ చేయలేని పక్షంలో నన్ను చాలామంది అడిగారు కూడా. మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ ఇయర్ 2024లో కూడా ఐసెట్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో పెట్టాను. దాన్ని చూసి చాలామంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి రాలేదు సార్, మరి ఏం చేయాలి, పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చింది కానీ మేము మర్చిపోయాము, దాన్ని నోట్ చేసుకోలేదు, మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే మమ్మల్ని ముందుకు వెళ్ళనియట్లేదు అని చెప్పి అడిగారు. సో అలాంటప్పుడు వాళ్ళకి నేను ఇచ్చిన సలహా ఏంటంటే మనకి కాంటాక్టర్స్ అని మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా టీజీ ఐసెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ మన ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు తర్వాత మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ గెట్ చేసి మనకి చెప్తారండి. సో అలా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్కి మీరు వెళ్ళొద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి డీటెయిల్స్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, నోట్ చేసుకున్న తర్వాత ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఎంటర్ చేసేసి గెట్ అప్లికేషన్ అని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గెట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయండి, క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జెండర్ మేలు ఫీమేల్, ఇక్కడ మీరు జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అలాగే ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి
మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్. వీటిని ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. వీటిని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే తర్వాత మీకు ఎలా చేయాలి ఏందనేది కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడైతే మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయడానికి ముందే చెప్తున్నాను. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడే మిస్టేక్ చేయొద్దని నేను సవినయంగా చెప్తున్నాను. ఓకే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మిస్టేక్ చేసిన తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా అడుగుతున్నారు. మీ డిగ్రీ సర్టిఫికేట్లో ఉన్నట్టు మీరు ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేదా 10th క్లాస్ మెమోలో ఉన్నట్టు ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు ఎంటర్ చేయండి. ఫర్ అక్వైరింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ మీ ఆధార్ నెంబర్ కూడా మ్యాండేటరీ అని చెప్తున్నాడు. బట్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవేం మ్యాండేటరీ కాదు. ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఇవి లేకపోయినా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు అండి. అండ్ అడ్రస్ మీరు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుందో ఆ అడ్రస్ ఎంటర్ చేయండి, లేదా ఆధార్ కార్డులో ఉన్నట్టు మీరు ఎంటర్ చేయండి. ఓకే. ఇక్కడ అడ్రస్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మీరు పెద్దగా వరి అవసరం లేదు. ఎందుకంటే అడ్రస్ తోటి మనకు పెద్దగా వరిగేది ఏం కూడా లేదు. అండ్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్, ఈ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. లోకల్ ఏరియా ఓయూ అయిన స్టూడెంట్, తెలంగాణ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ అన్రిజర్వ్డ్ అంటే మనకి అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్ అందరూ కూడా అన్రిజర్వ్డ్ అవుతారు. సో దీని ప్రకారం మీకు రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 85% సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి రిజర్వ్ చేశారు. అలాగే మిగతా 15% సీట్స్ తెలంగాణ వాళ్ళతో పాటు మిగతా ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా, భారతీయులైన అందరికీ కూడా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిలో 15% సీట్స్ తెలంగాణ వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీకు ఏది అప్లికేబుల్ అయితే అది కరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. తెలంగాణ వాళ్ళు లోకల్ ఓయూ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ లోకల్ అంటే ఏపీ వాళ్ళు అండ్ మిగతా భారతదేశానికి సంబంధించిన ఇండియన్ స్టేట్స్ స్టూడెంట్స్ అందరూ కూడా నాన్ లోకల్ పెట్టాల్సి లేదా అన్రిజర్వ్డ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీ డీటెయిల్స్ ఇక్కడ మీరు కేటగిరీ ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, బీసీఏ, బీసీబీ ఏదైతే అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే ఇది ప్రజెంట్ అయితే ఆప్షనల్ అండి. తర్వాత మీకు కౌన్సిలింగ్ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే మీకు రిజర్వేషన్ వస్తుంది. దాని ప్రకారం మీకు సీట్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఓసీ అయిన స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ప్రజెంట్ ఎస్ అని పెట్టండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టినా పర్లేదు, ఎస్ అని పెట్టినా పర్లేదు. ఒకవేళ ఎస్ అని పెడితే మాత్రం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడుగుతుంది. ప్రజెంట్ ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయండి. పెద్దగా మనకి ప్రాబ్లం లేదండి. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ మీకు పొందాలనుకుంటే మీకు ఎన్సీసీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ వీటిలో ఏది అప్లికేబుల్ అయితే ఏది మీకు రిజర్వేషన్ ఉంటే దాన్ని మీరు సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. మిగతావి మీరు ఇక్కడ ఇవి సర్టిఫికేట్స్ ప్రజెంట్ మీ దగ్గర లేకపోయినా కూడా ఒకవేళ మీరు పర్టికులర్ ఎన్సీసీ ఎగ్జామ్ లేకపోతే క్యాప్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ మీ దగ్గర వచ్చే అవకాశం ఉంటే కూడా మీరు ఇక్కడ స్టిక్ మార్క్ పెట్టేసేయచ్చు. తర్వాత మీరు కావాలనుకుంటే కౌన్సిలింగ్ టైంలో లేకపోతే నార్మల్గా జనరల్ క్యాండిడేట్ లాగా మీరు అటెండ్ అవ్వచ్చు. లేదంటే స్పెషల్ రిజర్వేషన్ ఉంటే స్పెషల్ రిజర్వేషన్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఇక్కడ మీకు ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఎస్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏది అప్లికేబుల్ అయితే మీ సర్టిఫికేట్లో మెన్షన్ చేసినట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నో అయితే మాత్రం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు స్క్రైబ్ అవసరమా అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు స్క్రైబ్ అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే నో అని పెట్టుకోండి. ఒకవేళ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం ఎస్ పెట్టుకోండి. స్క్రైబ్ అవసరం అయితే ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. లేకపోతే తర్వాత మీకు స్క్రైబ్ అవసరమయ్యి మీరు ఎగ్జామినేషన్ రాయలేని పక్షంలో మీరు అనవసరంగా ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఫోర్ఫిట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అన్నెసరిగా మీ కెరీర్ కూడా మీరు లాస్ అవుతారు. అండ్ మైనార్టీ అయితే మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ సెలెక్ట్ చేసుకోండి. అదర్ దాన్ హిందూస్ ఎవరైనా కూడా మైనార్టీ అవుతారు. హిందూస్ మైనార్టీ కాదు కాబట్టి నాన్ మైనార్టీ పెట్టాల్సి ఉంటుంది. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ బిలో 1 lakh, 1 to 2 lakhs, మోర్ దెన్ 2 lakhs మీకు ఏది ఉంటే అది పెట్టండి. ఏమీ లేకపోతే సింపుల్గా ఏదో ఒకటి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు అప్రోప్రియేట్ రేంజ్ ఏదైతే మీకు తెలుసో దాన్ని సెలెక్ట్ చేయండి. అలాగే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఉంటే మాత్రమే ఎంటర్ చేయండి. అది 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 అనేది కూడా మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కౌన్సిలింగ్ టైంలో మాత్రం మీరు 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయాలి. లేకపోతే మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉండింటుంది. ఎందుకంటే మీరు చాలా మంది డిగ్రీలో కూడా ఫీజు రింబర్స్మెంట్ పొంది ఉంటారు. కాబట్టి మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్రోప్రియేట్గా ఎంటర్ చేయండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటితో పెద్దగా ఒరిగేది ఏం లేదు. అండ్ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ డిగ్రీ ఈక్వలెంట్ BA, BCom, BSc, BBA, BBM, BCA, BE, BTech, B Pharmacy, అదర్ ఎనీ 3 or 4 year డిగ్రీ ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజ్ వీటిలో ఏది అప్లికేబుల్ అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ యూనివర్సిటీ కూడా మీరు ఎక్కడైతే ఏ యూనివర్సిటీ కింద అయితే మీరు చదివారో ఆ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ యూనివర్సిటీలో మీ కాలేజ్ ఏదో మీ ఏ కాలేజీలో చదివారు, సపోజ్ మీరు గద్వాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివారు అనుకోండి, గద్వాల్ GDC గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గద్వాల్ అని చెప్పి సెలెక్ట్ చేసేయచ్చు. ఒకవేళ మీరు మీరు చదివిన ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో అది సిటీలో ఉంటే అర్బన్ సెలెక్ట్ చేయండి, లేకపోతే రూరల్ పెట్టేయండి. అండ్ దీని హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఏందనేది. మీరు ఒకవేళ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రాసి లాస్ట్గా ఎగ్జామినేషన్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ పర్టికులర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్
పాస్ అయిన తర్వాత డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎందుకంటే డిగ్రీలో చాలా మంది స్టూడెంట్స్‌కి సప్లిమెంటరీస్ ఉంటాయి. వాళ్ళు 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేయరు. 4 ఇయర్‌లోనో, 5 ఇయర్‌లోనో కంప్లీట్ చేస్తే ఆ పర్టిక్యులర్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో డిగ్రీ ఆ ఇయర్ మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్సెంటేజ్ కూడా దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ చేయండి క్యాలిక్యులేట్ చేసుకొని. మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే మీరు ఇక్కడ బీఏ, బీకామ్, బీఎస్సీలో మెయిన్ ఇంపార్టెంట్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? హెచ్ఈపీఆ లేకపోతే కామర్సు, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇక్కడ బీఎస్సీలో అయితే ఎంపీసీ, ఎంపీసీఎస్ ఏవుంటే అవి ఇక్కడ మీరు జస్ట్ ఎంటర్ చేయండి. వీటి వల్ల పెద్దగా వచ్చే ప్రాబ్లం కూడా ఏమీ లేదండి. ఓకే, మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఒక 3 సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. బీసీ వాళ్ళకైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ బీసీ వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి స్పెసిఫిక్గా ఏమి ఉండవు. వాళ్ళు ఏం చేయొచ్చు, ఆర్డీబీఎంఎస్, సి ప్రోగ్రామింగ్, ఊప్స్ త్రూ సి ప్లస్ ప్లస్ ఇలా ఏదో ఒక సబ్జెక్ట్ ఇక్కడ జస్ట్ ఎంటర్ చేయండి. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీరు ఇప్పుడు ఎలా చదివారు, డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగులో చదివారా, ఉర్దూలో చదివారా, అదర్ లాంగ్వేజ్లో చదివారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు, ఉర్దూ కాకపోతే మిగతా ఏముండొచ్చు, తమిళ్ లేకపోతే మలయాళము, హిందీ, మరాఠీ ఈ పర్టికులర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అదర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అంతకుమించి ఏం లేదండి. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇంటర్మీడియట్ బోర్డు, మీ బోర్డు సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మిగతా స్టేట్స్ వాళ్ళు అదర్స్ ఉంటాయి, అదర్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డూ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అట్ ఇంటర్ ఆర్ డిగ్రీ లెవెల్, మీరు ఇంటర్మీడియట్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ చదివారా లేదా అనేది ఇక్కడ అడుగుతున్నారు. ఎస్ అయితే మీరు ఇక్కడ ఎంపీసీ మ్యాథమెటిక్స్ చదివారు కాబట్టి ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ చదవకపోతే మీరు ఎంసీఏ చేయడానికి ఇన్ఎలిజిబుల్ అవుతారండి. అది గుర్తుపెట్టుకోండి, అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. వేర్ డిడ్ యూ కంప్లీట్ ద ఎస్ఎస్సి, అర్బన్ ఆర్ రూరల్లో ఎక్కడ చదివారు ఏందనేది అడుగుతున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని అప్రోప్రియేట్గా ఎంటర్ చేయండి. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ క్లాస్ 6, 7, 8, 9, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ మీరు ఎక్కడ చదివారు ఏందనేది అడుగుతున్నారు. వీటి డిస్ట్రిక్ట్స్ మీరు ఎక్కడ ఎంటర్ చేయండి, అప్రోప్రియేట్గా ఎంటర్ చేయండి. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన డిస్ట్రిక్ట్స్లో మీరు చదువుకుని ఉంటే ఆ కొత్త డిస్ట్రిక్ట్ పేరు ఇక్కడ వస్తుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయండి. పూర్వపు డిస్ట్రిక్ట్లో మీరు చదువుకుని ఉంటే ఆ పూర్వ డిస్ట్రిక్ట్ పేరు ఎంటర్ చేసినా పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదండి. ఎందుకంటే దీనివల్ల మనకి రిజర్వేషన్ అనేది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు తెలంగాణ చదువుకుంటే లోకల్ అవుతారు, అంతమించి పెద్దగా దీనివల్ల యూజ్ ఏం లేదు. ఓకే, ఒకవేళ మిస్టేక్స్ చేస్తే కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఎడిట్ పీరియడ్ ఇస్తారు, ఆ ఎడిట్ పీరియడ్లో మీరు కరెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ప్రిఫరెన్స్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 ప్రిఫరెన్స్లు మీరు అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకోండి. The test center cannot be changed once selected. Exam center will be allotted on first come first serve. ఇక్కడ చూడండి, టెస్ట్ సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఇక్కడ రెడ్ కలర్లో ఇస్తున్నాడు అండి. మీరు టెస్ట్ సెంటర్స్ తర్వాత సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉండదు. అండ్ ఇప్పుడు తొందరగా అప్లై చేసుకుంటే తొందరగా టెస్ట్ సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అలాట్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత మీకు దొరకలేదంటే దాని మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మీరు వరంగల్ కోసం వెతుకుతున్నారు, వరంగల్ దొరకలేదంటే దాని మీనింగ్ ఏంటంటే వరంగల్లో ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఫిల్అప్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మళ్ళీ దొరకలేదు. ఓకే, మీకు దొరకట్లేదు. సో మీకు దగ్గరలో నియర్ బై ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ప్రిఫరెన్స్ సెంటర్స్ 1, 2, 3 మీరు అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయొచ్చు, లేదంటే ఇంగ్లీష్ ఉర్దూలో రాయొచ్చు. మీరు ఎగ్జామినేషన్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో రాయొచ్చు. మీకు ఏ భాష కన్వీనియంట్గా ఉంటే ఆ భాషలో రాయండి. సపోజ్ ముస్లిం స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఉర్దూ బాగా వచ్చు, వాళ్ళు ఉర్దూ మీడియంలోనే చదివారు డిగ్రీ, అలాంటి వాళ్ళు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్, ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు లెస్ దెన్ 50 KB సైజ్ తోటి జేపీజీ, జేపీఈ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ కూడా లెస్ దెన్ 30 KB జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. అప్రోప్రియేట్గా అప్లోడ్ చేయడం ద్వారా మీరు ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసేసి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయవచ్చు. తర్వాత మీ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ చేసుకుంటే టెంపరీగా అప్లికేషన్ సేవ్ అవుతుంది. లేదంటే మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ కూడా కనిపిస్తుందండి. ప్రివ్యూ చేసిన డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన అవకాశం కూడా మనకి ఇక్కడ ఇస్తారు. ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మాడిఫై అనే అవకాశం కూడా ఉంది, మాడిఫై చేసుకోవచ్చు. లేదంటే మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తోటి సాటిస్ఫై అయితే మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ కూడా క్లిక్ చేయవచ్చు. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. దీని తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీయాలనుకుంటే కూడా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి కూడా పని అవుతుంది. ఓకే, ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఇది లాస్ట్ లింక్ అండి. ఈ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ చేయాలంటే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నప్పుడు మన ఏదైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇలా ప్రింట్ చేసుకునేందుకు కనిపిస్తాయండి. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ అడుగుతున్నాడో సిగ్నేచర్ అండ్ అలాగే మీ ఫోటో పేస్ట్ చేసి ఇక్కడ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇది ఎగ్జామినేషన్ టైంలో ప్లేస్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మాత్రం ఫోటో
పేస్ట్ చేసి ఫోటో మీద మీ కాలేజీలో మీరు ఎక్కడైతే డిగ్రీ చదివారో ఆ కాలేజ్ లెక్చరర్స్ తోటి లేదా ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్స్, మీరు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ కెన్ డూ ద ఫోటో అటెస్టేషన్. ఆర్ మీ ప్రిన్సిపాల్, మీరు ప్రైవేట్ కాలేజ్ అయితే మీ ప్రిన్సిపాల్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా దీన్ని అటెస్టేషన్ చేస్తారు. దీన్ని తీసుకొని కౌన్సిలింగ్ మీరు ఎగ్జామినేషన్ టైంలో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం టీజీ ఐసెట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాము. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్గా మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ యువర్ ఐసెట్ ఎగ్జామినేషన్ 2025.